అంటే డబ్బుల వల్లనే డివోర్స్ అవుతుంది అంతే. ఇప్పుడు భార్యాభర్త అలా కాదు, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచిగా ఐటీ సెక్టార్లో సంపాదించుకుంటూ ఉంటారు, చెరొక 2.5 లక్షలు సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారు? వాళ్ళ అభిప్రాయ భేదాలు. ఇప్పుడు మీ పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుందండి భర్తకి, మీకు చికెన్ తినాలనిపించింది భార్యకి, నువ్వు పచ్చడి చెయ్యవు చికెన్ చేస్తావు, ఇద్దరికి అక్కడే గొడవలు అయ్యేది. ఓకే, పచ్చడి చికెన్ దగ్గర కూడా గొడవలు అవుతున్నాయి. ఓకే, అది ఒకడు పెరుగు తింటాడు, ఒకడు మజ్జిగ తాగుతాడు. ఓకే, ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఏమనుకోకుండా ఉంటారా? చెప్పండి. ఆవు పాలతోటి అభిషేకం ఎందుకు చేస్తారు? ఆవు పాలు శ్రేష్టమైనవి. ఎన్ని ఇస్తుంది ఆవు పాలు? కొన్ని ఇస్తుంది. ఆవు పాలు 1/2 గ్లాసు కంటే ఎక్కువ ఇవ్వదు. ఓకే, గేదె పాలు కొండ పెడితే 1 కొండ ఇచ్చిద్ది. తిండిలో తేడా. ఆవులు సకల కోడి దేవతలు ఉన్నారు. ఆవులు నరుక్కు తింటారు, గేదెలను మేపుతారు, దీన్ని నరుక్కు తింటారు. తినేది నోటి పదార్థం, అది నీ నోటికి నచ్చితే నచ్చినట్టు తింటావు, నచ్చకపోతే పారేస్తావు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఓకే, ఇప్పుడు నీ జీతం ఎంత? సపోజ్ మీరు ఇంతమందిలో కలిసి ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, మీ శాలరీ ఉంటేనే చేస్తున్నారా లేదా ఎవరినే చేస్తారా? అంటే ఇప్పుడు పైసల కోసమే రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి అంటారు. అంతే. పైసల కోసం, అభిప్రాయ భేదాల కోసం. సరే, ఇప్పుడున్న యూత్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడున్న యూత్ తల్లిదండ్రులు చెప్పినట్టు తినాలి, వాళ్ళు పెట్టింది తినాలి, చక్కగా స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి. పెళ్ళిళ్ళైన యూత్కి అయితే ఇప్పుడు పెళ్ళై ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు కలిసి ఉంటారు. భార్యాభర్తలు కలిసి ఉండాలి, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి. ఇద్దరు కలిసి ఒక భర్త నీళ్ళు తీసుకొస్తే భార్య అన్నం వండాలి. ఓకే, నువ్వు అన్నం ఎందుకు వండలేదని, నువ్వు నీళ్ళు తేలేదని అక్కడే గొడవలు వచ్చేది. సో ఇద్దరూ సర్దుకొని మంచిగా మంచిగా చేసుకుంటే సంసారం